బిగ్ బాస్ సీజన్ 9 హౌస్‌లో మరో వీకెండ్ అయితే మొదలైపోయింది. ఇక కింగ్ నాగార్జున గారు స్టేజ్ పైకి రాగానే కంటెస్టెంట్స్ అందరినీ పలకరించి ఈ వారం సాటర్‌డే ఎపిసోడ్‌లో కంటెస్టెంట్స్ చేసిన మిస్టేక్స్‌తో దుమ్ము దులిపేశారు. ఇక మొదటిగా తనుజతో మాట్లాడుతూ "ఏమ్మా తనుజ నీ హెల్త్ ఎలా ఉంది?" అంటూ పరామర్శించారట తనుజని. తనుజ ఇప్పుడు నాకు ఆల్ రైట్ సార్ అని చెప్పగానే ఇక హెల్త్ బాగోకపోయినా సరే నువ్వు ఆటలో మాత్రం దుమ్ము దులిపేశావంటూ దొంగల టాస్క్ కోసం తనూజని ప్రశంసించటం, పొగడ్తలతో ముంచేయడం చేశారట. ఇక టాస్క్‌ని బాగా అర్థం చేసుకున్న ఏకైక వ్యక్తివి నువ్వేనమ్మా అని అనడంతో తనూజ నవ్వుతూ థ్యాంక్ యూ సార్ అని చెప్పింది. అయినా రూ. 7,500 దాచడం మామూలు విషయం కాదు. ఎవరికీ తెలియకుండా చాలా బాగా డబ్బులు దాచావమ్మా అని ప్రశంసించగానే తనూజ నవ్వుతూ చాలా సిగ్గుపడిందట. ఇక హౌస్‌లో బిగ్ బాస్ సీజన్ 9లో దమ్మున్న కంటెస్టెంట్ అంటే నువ్వే అనిపిస్తుంది. ఇక టాస్క్‌లో దొంగతనం చేస్తూ ఎలా ఆడాలి, ఒక టాస్క్‌ని ఎలా అర్థం చేసుకోవాలి అన్నది నీకు బాగా తెలుసు అంటూ ప్రశంసించడంతో ఇక తనుజ అలానే హౌస్‌లో నిన్ను ఎంతమంది టార్గెట్ చేసినా అవేవి నువ్వు పట్టించుకోకుండా నువ్వు ఆట ముందుకు తీసుకొని వెళ్తున్నావు చూడు, ఆ పద్ధతి చాలా బావుంది. అలానే ఎవరు నన్ను టార్గెట్ చేస్తే ఏంటి అని పక్కన పడేయకుండా వాళ్ళకి లెఫ్ట్ అండ్ రైట్ ఇచ్చే విధానం కూడా అదుర్సుంది. ఇక బిగ్ బాస్ హౌస్‌లో అలాంటి ఆటలు లేకపోతే మాత్రం కొనసాగటం చాలా కష్టమంటూ చెప్పారట కింగ్ నాగార్జున గారు. అయితే ఇప్పటికే తనుజ దొంగల టాస్క్‌తో సూపర్ డూపర్‌గా ఆడిందని చెప్పాలి. ఇక ఆ టాస్క్‌లో భాగంగానే ఇక కింగ్ నాగార్జున గారు తనుజతో మాట్లాడుతూ ప్రశంసించటం, అలానే తనుజకి హౌస్‌లో టార్గెట్ చేసిన విధానం కూడా చెప్పుకొచ్చారు. ఇక ప్రతి వారం తనుజకి నాగార్జున గారు ఏదో ఒక హింట్ ఇస్తూనే ఉన్నారు. అలానే ఈ వారం కూడా నువ్వు జ్వరంతో ఉన్నా సరే చాలా బాగా ఆడావని, అలానే హౌస్‌లో నిన్ను చాలామంది టార్గెట్ చేస్తున్నారని, టార్గెట్ చేసినా పట్టించుకోకుండా ముందుకు వెళ్ళమని ఆమెకు హింట్ ఇవ్వడం జరిగింది. మరి కింగ్ నాగార్జున గారు తనుజకి హింట్ ఇవ్వటంపై మీ ఫీలింగ్ ఏంటో కామెంట్ చేయండి.